ఫ్రెండ్స్ నా పేరు హేమన్ అండ్ వీడి పేరు వచ్చి డకోటా. అదేం పేరు అనుకుంటున్నారా? ఎప్పటికైనా సరే మనందరికి జీవితంలో ఏదో ఒక గోల్ ఉంటుంది. అలాగే వీడికి ఎప్పటికైనా గోల్కొండ కోట కొనాలన్నది వీడి గోల్. అయితే ఆ కోట అలాగే కొనలేం కాబట్టి పేరు ది కోట అని పెట్టుకున్నాడు. కాలక్రమేణా అది కాస్త డకోటా అయింది. అదనమాట వీడి పేరు వెనకాల అంత. సరే ఓకే మిస్టర్ డకోటా. ఏం లేదు, ముందైతే వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పు. ఎందుకు చెప్పాలయ్యా? ఎందుకు చెప్పాలంటే వాళ్ళందరూ నిన్ను చూస్తున్నారు కదా, వెయిట్ చేస్తున్నారు నీ కోసం, మరి కాబట్టి చెప్పేయాలి. ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలండి, ఎలా చెప్పాలో కూడా తెలీదా? సరే ముందు నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత నేను ఎలా చెప్పాను నువ్వు కూడా అలాగే చెప్పే, సరేనా? సరే ఓకే. ఇక్కడకు ఇచ్చేసినటువంటి పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లలకు కాదు ముందు పెద్దవారికి చెప్పాలి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లలకు కాదయ్యా, ముందు పెద్దవాళ్ళకి చెప్తాం. ఇక్కడికి వచ్చిన పెద్దలకు పిల్లలకు, ఇక్కడికి వచ్చిన పిల్లలకు. ఇందాక నుంచి పిల్లలు ఏంటో నీకు పిల్లలు అంటే అంతేది. నేటి బాలలే, నేటి బాలలే, రేపటి భార్యాభర్తలు. భార్యాభర్తలు తప్పలా చెప్పకూడదు. నేటి బాలలే, రేపటి భావి భారత పౌరులని చెప్పాలి. సరే తెలుగులో వద్దు కానీ ఇంగ్లీష్లో చెప్తాం. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ లేడీస్. వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతారా పట్టుకుని వాళ్ళందరూ వచ్చి, సరే ఈ వెల్కమ్ ఇవన్నీ కాదు కానీ వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఏం చేయగలవు? ఏమైనా చేయగలను. ఏమైనా చేస్తావా? సరే వాళ్ళందరి కోసం ఏదైనా మంచి పాట పాడతావా? హిందీ పాట. హిందీ పాట అయితే పాడతావా? హిందీ కూడా వచ్చా? హిందీ రాదు, పాట వచ్చు. పాట ఒకటే వచ్చా? సరే ఏదో ఒకటిలో పాడి. ఏంటయ్యా? గొంతు సవరించుకుంటున్నానయ్యా. సరే పాడు. అందరూ చప్పట్లు కొడితే పాడతా. చప్పట్లు కొడితేనే పాడతావా? దేనికి? పాడిన తర్వాత నన్ను కొడతారుగా. పాడిన తర్వాత నిన్ను కొడతారు కాబట్టి ముందు చప్పట్లు కొట్టాలా? సరే కొట్టారు కానీ పాడు. దిల్ దీవానా, దిల్ దీవానా, దిక్కులేని గానా, నీకు దిక్కవరే. నువ్వు నీ దిక్కుమని పాటలు. హిందీ పాట వద్దు కానీ ఏదైనా మంచి తెలుగు పాటే పాడు. తెలుగు పాట? అవును తెలుగు పాటే. నీకు గొలిసిందిలే. పాట పాడమంటే నాకు గెలిచిందంటావా? ఇలాంటి పాటలు కాదయ్యా. అక్కడ అందరూ చూడు ఎంత నీరసంగా కూర్చొని ఉన్నారు. ఒకసారి పాట పడితే ఒకసారి లేచి కెవ్వు క్యాక్ అని చెప్పి ఏళ్ళు పెట్టాలి. అట్లాంటి పాట ఏదైనా వచ్చా? వచ్చు. మరైతే అలాంటి పాట పాడు, క్యాక్ పుట్టించే పాట. సరే పాడు. గజ్జలో గజ్జెట్టుకుని చంగలో తాగట్టుకుని నేనిట్ట గోక్కుంటుంటే కేవు గజ్జి నా ఒళ్ళంతా కేవు 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 తామరా. పాట పాడమంటే గజ్జి తామరా అంటే కాంపిటీషన్ నీకు ఉన్నాయేంటి? ఫుల్లుగా చిచ్చే అయితే కొంచెం దూరంగా ఉండు. పొంగోళ్ళకి నీకు వచ్చిందిలే. నీకుంటే నాకెందుకు వచ్చింది? నువ్వు ఈ రోజు వేసుకున్న కుట్రాలు నేను వేసుకుని నీకు ఈ మధ్య ఇలాంటి కొన్ని కూడా చేస్తున్నావు అన్నమాట. సరే గాని నిన్ను నేను ఎప్పుడు తిడతా ఉంటాను కదా, నీ కోపం కదా ఫుల్లుగా వచ్చింది. మరి కోపం వస్తే ఏం చేస్తావు? వద్దులే బాగుండదు. పర్లేదు చెప్పవయ్యా. వద్దులేండి గురువు గారు. పర్లేదు నేనే అడుగుతున్నా, చెప్పు. చెప్తే బాగుండదయ్యా. ఎందుకు బాగుండదు? నేను అడుగుతున్నా. ఈరోజు నువ్వు చెప్పాలి, వాళ్ళందరూ వినాల్సిందే. ఓకే చెప్పు. నేను నీకు తిట్టినప్పుడు నీకు కోపం వచ్చింది కదా? వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? బాత్రూంలో కడుగుతానయ్యా. ఇచ్చి బాత్రూమ్లు కడుగుతావా? అయినా బాత్రూమ్లు కడిగితే నా మీద కోపం ఎలా పోయింది? నేను కడిగేది నువ్వు పళ్ళుతానే బ్రష్తో. నేను కడుగుతాము బ్రష్ బాత్రూమ్లు కడుగుతావా?